హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నేను క్యాబేజ్ 65 ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలి. ఇక్కడ ఫస్ట్ అయితే క్యాబేజ్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో ఒక 3 to 4 స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేశాను. ఆరెల్స్ మీరు శనగపిండి అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒక 2 స్పూన్స్ అయితే నేను బియ్యపిండి వేశాను. అండ్ టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అండ్ కొంచెం కారం యాడ్ చేశాను. కారం అంటే మన ఇష్టము, కొంచెమే యాడ్ చేశాను. నేను పిల్లలు తింటారు కదా, అందుకని నేనైతే కారం కొంచెం యాడ్ చేశాను. అండ్ కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేశాను అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మన దగ్గర కార్న్‌ఫ్లోర్ అవైలబుల్గా ఉంటే కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదనమాట, అందుకని నేను యాడ్ చేయలేదు. అండ్ కొద్దిగా ఆయిల్ వేసి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మొత్తం గట్టిగా అయిపోతుంది, అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం సేమ్ పకోడీ ఎలా కలుపుకుంటామో, ఆనియన్ పకోడీ ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలానే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవద్దు, కొంచెం యాడ్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట, నేను చూపించే విధంగా. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానన్నమాట, ఎలా వస్తుందో చూడాలి. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం పక్కన పెట్టుకోవద్దు, వెంటనే చేసేసుకోవాలన్నమాట, ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే వెంటనే మనం ఎప్పుడైతే తింటామో అప్పుడే కలుపుకొని పెట్టుకున్నానన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఇలా ఆయిల్ పెట్టానన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే, డీప్ ఫ్రై మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండేటువంటి క్యాబేజ్ 65 అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. టేస్ట్ అయితే నాకు చాలా, ఫస్ట్ టైం చేశాను, అసలు ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. నేనేనా చేసింది అన్నట్టు అనిపించింది నాకైతే. బాగా వచ్చాయి, టేస్ట్ కూడా మంచిగా వచ్చాయి అసలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. సో నేనైతే ఇవాల్టి రెసిపీ అయితే ఇలా ప్రిపేర్ చేశానన్నమాట. ఈవినింగ్ స్నాక్స్లో అయినా మనకి బోర్ కొట్టినప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో లైక్ చేసి, షేర్ చేసి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనం బయట ఫుడ్ అలవాటు చేయకుండా మనం ఇంట్లోనే పిల్లలకి ఇలా టేస్టీగా అండ్ హెల్దీగా ఇంట్లోనే తినిపించచ్చు అనమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.